నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. అఖండ 2 అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అఖండ 2 మూవీ షూటింగ్ అప్డేట్స్ ఎంతవరకు వచ్చాయి, మరి అఖండ 2 ఓటీటీ ప్లాట్ఫామ్ అలాగే బిజినెస్కి సంబంధించినవి ఎంతవరకు వచ్చాయి అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి అఖండ 2 మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, అఖండ 2 మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు కొంచెం చెప్పండి సార్. ఓటీటీ రైట్స్ బిజినెస్కి సంబంధించినవి ఎలా ఉన్నాయంటారు? అంటే సినిమా సెప్టెంబర్ 25 అనుకున్నారు కాబట్టి ఓటీటీ రైట్స్ అయితే క్లోజ్ అయిపోయినట్టుగా సమాచారం. ఓకే, క్లోజ్ అయిపోయిందా సార్? అంటే నెట్ఫ్లిక్స్ అంటుండే కదా సార్, కన్ఫర్మ్గా? నెట్ఫ్లిక్స్ కాదు, అమెజాన్ ప్రైమ్ వాళ్ళకి ఇచ్చారనేది సమాచారం అయితే ఉంది. ఓకే, కన్ఫర్మ్ సార్? కన్ఫర్మ్ అంటే వార్తలు వస్తున్నాయి, అది 70 కోట్లు అంటున్నారు. అంటే బాలకృష్ణ సినిమాల్లో 70 కోట్లకు ఓటీటీ రైట్స్ అంటే అది మామూలు విషయం కాదు, రికార్డ్ అనుకోవాలంటారు. రికార్డు. ఎందుకంటే డాకు మహారాజు రైట్స్ ఏమో వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. అది ఎంతకు తీసుకున్నారు? అది దాదాపు అంటే ఇంత అమౌంట్ లేదు, అది 25 కోట్లు రేంజ్లోనే అది క్లోజ్ అయిపోయింది. అది ఫిబ్రవరిలో మాకు నెట్ఫ్లిక్స్లో వచ్చింది. నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్లో మంచి ట్రెండింగ్ అయింది అప్పుడు డాకు మహారాజ్. అంతకుముందు భగవంత్ కేసరి సినిమా అది 18 కోట్లకి అప్పుడు క్లోజ్ అయింది. అంటే 18 కోట్లకి ఇప్పుడు 70 కోట్లకి పొంతం లేదు. అసలు 18 కోట్లు ఎక్కడ, 70 కోట్లు ఎక్కడ? మరి బాలకృష్ణ సినిమా 70 కోట్లకి ఓటీటీ రైట్స్ రావడం అంటే మామూలు విషయం కాదు అది. ఎందుకంటే మరి అక్కడ అది బ్రాండ్ వాల్యూ అనుకుని బహుశా ఈ రేటు కోట్ చేసి ఉండొచ్చు అనేది సమాచారం. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు దీన్ని. అంటే సార్ మనం లాస్ట్ అఖండ మూవీ చూసుకున్నట్లయితే హాట్స్టార్ వాళ్ళకి ఇచ్చారు కదా సార్, మరి ఇప్పుడు అఖండ 2కి ఇంత భారీ క్రేజ్ ఉండడానికి గల రీజన్ ఏంటి సార్? ఇది అఖండ హిట్ అవటం బ్రాండ్ వాల్యూ ఒకటి, దీంట్లో ఆర్టిస్టులు కానీ మరి ప్యాడింగ్ ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరూ భారీ ప్యాడింగ్ ఉండటం, మరి ఇవన్నీ కూడా ఈ సినిమా క్రేజ్ పెంచినాయి అఖండ 2కి. ఎందుకంటే ఈ హీరో ప్రజ్ఞా జైస్వాల్ ఉంది, సంయుక్త మీనన్ ఉంది, మరి ఆదిపిన్ శెట్టి, తర్వాత మరి అతిరథ మహారథులు అందరూ దించారు దీనికోసం ఈ సినిమాకి. కాబట్టి ఈ సినిమా క్రేజ్ ఏర్పడిపోయింది. దీనికోసం కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా పోటీ పడ్డారు. వీళ్ళు నిర్మాతలేమో 80 కోట్లు చెప్పారు, వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అటు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు నువ్వు నేను అంటూ పోటీ పడ్డారు. చివరికి వాళ్ళకన్నా ఎక్కువ ఇచ్చి, నెట్ఫ్లిక్స్ కన్నా ఎక్కువ ఇచ్చి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సొంతం చేసుకున్నారు ఈ సినిమాని. సార్, ఓటీటీ ప్లాట్ఫామ్ మనం చూసుకున్నట్లయితే 80 కోట్లు కాస్త మనకి 70 కోట్లు అయింది కాబట్టి మరి ఇదే ఈ విధంగా ఉందంటే మరి శాటిలైట్ ఏ విధంగా ఉందంటారు సార్? మరి బిజినెసెస్ పరంగా ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇట్లా చూసుకున్నప్పుడు శాటిలైట్, ఎందుకంటే ఇది నాన్ థియేటర్కల్ అంటారు వీటిని, ఓటీటీ కానీ శాటిలైట్ కానీ నాన్ థియేటర్కల్ రైట్స్ కింద ఉంటాయి. ఈ లెక్కన దగ్గరగా నాకు తెలిసి ఓటీటీ కానీ శాటిలైట్ కానీ ఒక 120 కోట్లు లోపు క్లోజ్ అయిపోతాయి ఇవి మొత్తం కలిపి. అది వస్తే అద్భుతంగా చెప్పాలి. ఇక థియేటర్కల్ బిజినెస్కి వచ్చేసరికి ఖచ్చితంగా లెక్కలు అయితే మారుతాయి. ఎందుకంటే 150 కోట్ల గ్రాస్ మన డాకు మహారాజ్ వసూలు చేసింది. 150 కోట్లు డాకు మహారాజ్ వసూలు చేసిందంటే ఆ రేంజ్లోనే షేర్ పరంగా చూసుకుంటే ఒక 90 కోట్లు షేరు వసూలు చేసినట్టు లెక్క డాకు మహారాజ్కి. అలా చూసుకున్నప్పుడు బాలకృష్ణ సినిమాల్లో షేర్స్ పరంగా ఇప్పుడు 100 కోట్లకి రీచ్ అవ్వాల. ఒకవేళ ఈ సినిమా బిజినెస్ పరంగా ఒక 150 కోట్లు 200 కోట్లు ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ జరిగిందంటే అది ఒక పెద్ద రికార్డ్ అవుద్ది. ఎందుకంటే 150 కోట్లు 200 కోట్లు షేర్ అయితే, షేర్ అంత ఉందంటే ఖచ్చితంగా నాకు 400-500 కోట్లు గ్రాస్ రావాలి. ఆ 400-500 కోట్లు గ్రాసు మరి తెచ్చుకోవడంలో ఎంతో సక్సెస్ అవుతారు. అప్పుడు బయర్స్ ఒకవేళ 150 కోట్లు 200 కోట్లు పెట్టి కొన్నారంటే వాళ్ళు సినిమా థియేటర్కల్గా ఒక 500 కోట్లు 400 కోట్లు వసూలు చేయగలగాలి. ఖచ్చితంగా 400 కోట్లన్నా మినిమం, తక్కువ 400 కోట్లు వసూలు చేయగలిగితే ఈ సినిమాకి ఆ రకమైన ఇది వస్తుంది. ఎందుకంటే ఈసారి తక్కువ రెమ్యునరేషన్ కూడా తక్కువ లేవు వీళ్ళకి, బాలయ్య బాబుకి తక్కువ లేదు, బోయపాటికి తక్కువ లేదు. క్రేజీ కాంబినేషన్ కాబట్టి వాళ్ళిద్దరు సినిమాల పరంగా ఫెయిల్యూర్ ఇంతవరకు లేదు. ఇది 4వ సినిమా వాళ్ళ కాంబినేషన్లో. ఎందుకంటే మన సింహ కానీ, లెజెండ్ కానీ, మరి అఖండ కానీ, అఖండ 2 కానీ, ఇప్పుడు అఖండ తాండవ్ అని పెట్టారు. ఖచ్చితంగా ఆ క్రేజ్ అయితే ఉంది వాళ్ళది కాంబినేషన్ కాబట్టి. ఓకే సార్, బిజినెసెస్ పరంగా, శాటిలైట్ పరంగా, ఓటీటీ పరంగా చూసుకుంటూనే 120 కోట్లు ఈజీగా మనకి ఇక్కడే కలెక్షన్ వచ్చేస్తుంది కాబట్టి మరి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మూవీ ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు? అప్పుడు ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇది ఒక 120 కోట్లు అనుకుందాం, తక్కువలో 120 కోట్లు. తక్కువలో తక్కువ అనుకున్నాగా మనకి ఇక్కడే 120 కోట్లు, 80 కోట్లు అనుకుందాం సపోజ్. 120, 180, 300 కోట్లు ఖచ్చితంగా షేర్ వచ్చే అవకాశం ఉంది. అంటే బిజినెస్ జరిగే అవకాశం, బిజినెస్ పరంగా చూసుకుంటే నిర్మాత ఖచ్చితంగా సేఫ్లో ఉంటాడు. మరి ఎందుకంటే ఆ సినిమా ఖర్చు పెట్టేది కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి నిర్మాత సేఫ్గా ఉన్నట్లు లెక్క, నిర్మాత సేఫ్ జోన్లో ఉంటాడు. బాలయ్య బాబు సినిమాకి ఈ రేంజ్లో బిజినెస్లు జరగడం కానీ
అనేది ఫస్ట్ టైం ఒక రికార్డుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 70 కోట్లు ఓటీటీనే ఒక రికార్డు. అంటే సార్ నిర్మాత వచ్చేసి సేఫ్ జోన్లో ఉంటారు అని చెప్పడం కన్నా లాభాలు వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు అంటారా? అంతేగా మరి, లాభాలు వచ్చినట్టే. ఎందుకంటే నిర్మాణ ఖర్చుల పరంగా, రెమ్యునరేషన్ పరంగా బాలయ్య బాబు 45 కోట్లు అని చెప్తున్నారు. మరి అట్లా చూసుకున్నప్పుడు ఆర్టిస్టుల రెమ్యునరేషన్లో దగ్గరగా 100 కోట్ల దాకా అవుతుంది. డైరెక్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ 100 కోట్లు అవుతుంది. మిగతా ఒక 50 కోట్లు నిర్మాణపరమైన ఖర్చు ఉంటుంది, పెద్ద సినిమా కాబట్టి. అందువల్ల ఇక బడ్జెట్ పరంగా పెద్ద సినిమా, మరి దాని బిజినెస్ పరంగా పెద్ద సినిమాగా చెప్పాల్సి వస్తుంది. ఓకే సార్. సో మొత్తానికైతే అఖండ 2 ఎలా ఉండబోతుంది అంటారు సార్? అటు ఓటీటీ పరంగా ఇటు థియేటర్స్ అంటే బిజినెస్ పరంగా బాగుంది, సినిమా పరంగా హిట్ అవ్వాలి ముందు. ఎందుకంటే అంచనాలు ఉంటాయి ఎప్పుడు కూడా. బోయపాటి బాలయ్య సినిమా అంటే అంచనాలు పెరుగుతాయి. ఇప్పుడు ఫెయిల్యూర్ లేదు కాబట్టి ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. మరి దసరా టైంలో వస్తున్న సినిమా ఇది. మరి ఆ టైంలో మరి దీంతోపాటు పోటీగా ఉండే సినిమాలు ఏముంటాయి? ఒకవేళ చిరంజీవి గారి సినిమా విశ్వంబర రాబోతుంది ఆ టైంకి. ఈ లెక్కలేని ఉంటాయి. దాన్ని బట్టి ఇక సినిమా ఏంటనేది చెప్పాల్సి వస్తుంది. ఓకే సార్. అఖండ 2 ఓటీటీ బిజినెస్ అలాగే శాటిలైట్ బిజినెస్ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.